ఓం శాంతి 29/6/22. మధురమైన పిల్లలు, మీరు ఎవ్వరితోనూ ఎక్కువగా వాదించకూడదు. కేవలం తండ్రి పరిచయం అందరికీ ఇవ్వండి. బాబా చెప్తున్నారు, మీరు ఎవ్వరితోనూ ఎక్కువ వాదించొద్దంటున్నారు. కేవలం తండ్రి పరిచయం అందరికీ ఇవ్వండి. ప్రశ్న: అనంతమైన తండ్రికి సొంత పిల్లలు ఉన్నారు, అలాగే సవితి పిల్లలు ఉన్నారు. వారిలో సొంత పిల్లలు ఎవరో అడుగుతున్నారు బాబా. జవాబు: ఎవరైతే తండ్రి శ్రీమతంపై నడుస్తారో, పవిత్రత అనే పక్కా రాఖీని కట్టుకొని ఉంటారో, మేము అనంతమైన వారసత్వమును తీసుకునే తీరుతాము అన్న నిశ్చయం ఎవరికైతే ఉంటుందో వారు తండ్రికి సొంత పిల్లలు. ఎవరైతే మన్మతంపై నడుస్తారో, కాసేపు నిశ్చయం కాసేపు సంశయంలో ఉంటారో, ప్రతిజ్ఞ చేసి కూడా ఎవరైతే నెరవేర్చరో వారు సవితి పిల్లలు. తండ్రి వినిపించిన ప్రతి విషయమును అంగీకరించటం సుపుత్రుల పని. మధురమైన పిల్లలు, ఇప్పుడు ప్రతిజ్ఞ అని సత్యమైన రాఖీ కట్టుకోండి. వికారి వృత్తిని సమాప్తి చేయండి అని తండ్రి మొట్టమొదటి మతమును ఇస్తారు. పాట: ప్రేయస్లారా మేల్కొనండి. ఓం శాంతి. పిల్లలు పాటలోని అర్థం తెలుసుకున్నారు. కొత్త సృష్టి కొత్త యుగం, పాత సృష్టి పాత యుగం. పాత సృష్టి తర్వాత మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది. కొత్త సృష్టి రచనను పరంపిత పరమాత్మయే చేస్తారు. వారిని ఈశ్వరుడు అనండి లేక ప్రభు అనండి. వారి పేరు కూడా తప్పకుండా చెప్పవలసి ఉంటుంది. కేవలం ప్రభు అని అనటం వల్ల మరి యోగమును ఎవరితో జోడించాలి, ఎవరిని స్మృతి చేయాలి? వారికి నామ రూప దేశకాలాలు ఏవీ లేవు అని మనుషులు అంటారు. అరే, వారికి శివ అన్న నామం భారతదేశంలో ఎంతో ప్రసిద్ధమై ఉంది. వారి శివరాత్రి జరుపుకోబడుతుంది. వారిని తండ్రి అని పిలవటం జరుగుతుంది. ఎప్పుడైతే తండ్రి పరిచయం ఉంటుందో అప్పుడే తండ్రితో బుద్ధియోగం జోడింపబడగలదు. ఎవరితోనైనా ఎక్కువగా వాదించటం కూడా వ్యర్థమే. మొట్టమొదట అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు మనుష్య సృష్టిని ఎలా, ఎప్పుడు, దేనిని రచిస్తారు? లౌకిక తండ్రి సతయుగం నుండి కలియుగాంతం వరకు లభిస్తూనే ఉంటాడు. అయినా పారలౌకిక తండ్రిని స్మృతి చేయటం జరుగుతుంది. తాను పరంధామంలో ఉండే తండ్రి. స్వర్గమునెప్పుడు పరంధామం అని భావించకండి. స్వర్గాన్ని ఎప్పుడు కూడా బాబా చెప్తున్నారు, పరంధామం అని భావించకండి. సత్యుగం ఇక్కడి ధామమే. పరంధామం పరంపిత పరమాత్మ ఆత్మలు నివసించే స్థానం. సర్వాత్మలకు తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు మరి పిల్లలకు ఆ స్వర్గ రాజ్యం ఎందుకు లేదు? స్వర్గ రాజ్యాధికారం ఏదో సమయంలో తప్పకుండా ఉండేది. కొత్త ప్రపంచం కొత్త యుగంగా ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచం పాత యుగంగా ఉంది. తండ్రి
స్వర్గమును రచించారు. ఇప్పుడది నరకంగా అయిపోయింది. నరకమును ఎవరు తయారు చేశారు? ఎప్పుడు తయారు చేశారు? మాయా రావణుడు నరకమును తయారు చేశాడా? భారతవాసులకు ఈ జ్ఞానమునివ్వటం చాలా సహజం. ఎందుకంటే భారతవాసులే రావణుణ్ణి తగలబెడతారు. కేవలం దాని అర్థం గురించి వారికి తెలియదు. భక్తులందరూ భగవంతుణ్ణి తలుచుకుంటారు, కానీ వారిని గూర్చి తెలియని కారణంగా వారిని సర్వవ్యాపి అని, నామరూపాలకు అతీతుడు అని, అనంతుడు అని అనేస్తారు. వారి అంతమును పొందలేము అని భావిస్తారు. కావుననే మనుష్య మాతృలందరూ నిరాశులై చల్లబడిపోయారు. అలా చల్లబడిపోవాలి కూడా. కావున వారు రావటం, స్వర్గమును రచించటం, దీనికి సమయం కూడా ఉండాలి. నేను మళ్ళీ వచ్చాను అని ఇప్పుడు తండ్రి అంటారు. భక్తులకు భగవంతుని ద్వారా ఫలమైతే తప్పకుండా లభిస్తుంది. భగవంతుడు ఇక్కడికి వచ్చి ఫలమునివ్వాలి. ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు. అక్కడకు పతితులు వెళ్ళలేరు. కావున బాబా చెప్తున్నారు, నేనే రావాల్సి ఉంటుంది. నన్ను ఆహ్వానిస్తారు. భక్తులకు భగవంతుడు కావాలి. భగవంతుని నుండి ఏమి లభిస్తుంది? ముక్తి, జీవన్ముక్తులు లభిస్తాయి. అవి అందరికీ ఇవ్వరు. ఎవరైతే కష్టపడతారో వారికే ఇస్తారు. ఇందరూ కోట్లాది మంది ఆత్మలు వారసత్వాన్ని పొందుతారా? ఎవరైనా వచ్చినప్పుడు తండ్రి స్వర్గరచయిత, ఇప్పుడు మేము అనుభవజ్ఞులము, మేమిక భగవంతుణ్ణి వెతకజాలము అని చెప్పండి. వారు తమ సమయం అనుసారంగానే వస్తారు. ఇంతకుముందు మేము కూడా ఎంతగానో వెతికాము భగవంతుణ్ణి, కానీ లభించలేదు. జపతపాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేసాం. చాలా వెతికాం, కానీ లభించలేదు. వారు తమ సమయం అనుసారంగానే పరంధామం నుండి వస్తారు. ఆది సనాతన దేవీ దేవతలు 84 జన్మలు కూడా తీసుకోవలసి ఉంటుంది. 5 వర్ణాలు కూడా ఎంతో ప్రసిద్ధమైనవి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇది శూద్రవర్ణం, ఆ తర్వాత బ్రాహ్మణ వర్ణం వస్తుంది. వర్ణాల విషయంలో కూడా బాగా అర్థం చేయించాలి. విరాట్ రూపంలో కూడా వర్ణాలు ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క విరాట్ రూప చిత్రం చూపిస్తారు కదా తలకాయలతో, అందులో కూడా వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణుల వర్ణం కూడా ఉంటుంది, కానీ వారికి తెలియదు. కావున మొట్టమొదట తండ్రి స్వర్గరచయిత మరియు మనం బ్రహ్మ కుమారి కుమారులం అని పరిచయమును ఇవ్వాలి. తండ్రి వచ్చి బ్రాహ్మణులను రచిస్తారు. అప్పుడే మనం దేవతలుగా అవుతాం. ప్రజాపిత బ్రహ్మ అన్న పేరు ఉంది. కావున బ్రహ్మ ముఖం ద్వారా శివబాబా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణుల తండ్రి
శివబాబా అనగా ఇది ఈశ్వరుని కులం. కురుప్లాని కులం, వాష్వాని కులం మొదలైనవి ఏ విధంగా ఉంటాయో అలా ఈ సమయంలో మీది ఈశ్వరీయ కులం. ఈ బ్రహ్మబాబాది లౌకికంలో కురుప్లాని కులం, అలాగే మనందరిది సమయంలో ఈశ్వరీయ కులం. మీరు వారి సంతానము. మీరు పవిత్రత ప్రతిజ్ఞ చేసిన సత్యమైన బ్రాహ్మణులు. అందరూ పిల్లలే, కానీ వారిలోనూ కొందరు సొంత పిల్లలు, కొందరు సవితి పిల్లలు ఉన్నారు. సొంత పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి పవిత్రత రాఖీ కట్టబడి ఉంది. రక్షాబంధన పండుగ కూడా ఉంది కదా. అన్నీ ఈ సంగమ యుగపు విషయాలే. దసరా కూడా సంగమ యుగానికి చెందినదే. వినాశనం తర్వాత వెంటనే దీపావళి వస్తుంది, అంటే సత్యుగం వస్తుంది. అందరి జ్యోతి వెలుగుతుంది. కలియుగంలో అందరి జ్యోతి ఆరిపోయింది. తండ్రి నావికుడు, తోటమాలి అని కూడా అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులను నావికుడు లేక తోటమాలి అని అనరు. తండ్రి వచ్చి తన పూల తోటలో తమ పిల్లలను చూస్తారు. అందులో కొందరు గులాబీలు, కొందరు సంపెంగలు, కొందరు లిల్లీ పూలు. ప్రతి ఒక్కరిలోనూ జ్ఞాన సుగంధం ఉంది. మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఇది ముళ్ళ అడవి. ఎన్నో గొడవలు, మారణ హోమాలు మొదలైనవి ఉన్నాయి. ఎందుకంటే అందరూ నాస్తికులుగా, అనాథలుగా ఉన్నారు. తమకు సలహా ఇచ్చి తండ్రికి చెందిన వారిగా చేసే నాదుడైతే ఎవరూ లేరు. నాదుడిని గురించి ఎవ్వరికీ తెలీదు. కావున నాదుడు తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు తండ్రి వచ్చి సనాథలుగా చేస్తారు. అనాథల నుండి సనాథులుగా చేస్తారు. మనుష్యులు ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండాలని, పవిత్రత కూడా ఉండాలని కోరుకుంటారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉండేది కదా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇది దుఃఖధామం. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలోకి బదిలీ అయ్యారు. మళ్ళీ దేవతా వర్ణంలోకి వెళ్తారు. ఈ పతిత సృష్టిలోకి రారు. భారతదేశం అన్నింటికన్నా ఉన్నతమైన ఖండం. గీతను ఖండితం చేయకపోతే ఇది భారతదేశంగా ఎలా పిలువబడేది? శివుని మందిరంలోకి వెళ్తారు కదా, అది అనంతమైన తండ్రి మందిరం. ఎందుకంటే తండ్రి సద్గతిదాత. వారు వచ్చి అనాథలను సనాథలుగా తయారు చేస్తారు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వారందరూ భక్తిని నేర్పించేవారు. అక్కడ జ్ఞానం విషయం ఏదీ లేదు. జ్ఞాన సాగరుడు, సద్గతి దాత ఒక్కరే. మనుష్యులు ఎప్పుడు సద్గతినిచ్చే గురువులుగా అవలేరు. బాబా చెప్తున్నారు, మనుషులు ఎప్పుడు కూడా సద్గతినిచ్చే గురువులుగా అవలేరు. ఏదైనా కళను నేర్పించే వారిని కూడా గురువు అని అనేస్తారు. కానీ ఆ గురువులు మొత్తం సృష్టికి సద్గతిని చేయలేరు. మాకు సాధువులు మొదలైన వారి ద్వారా
శాంతి లభిస్తుంది అని అంటారు, కానీ అది అల్పకాలికంగానే లభిస్తుంది. సన్యాసులు స్వర్గ సుఖాలు కాకిరెట్టతో సమానమైనవి అని అనేస్తారు. మరి సన్యాసుల ద్వారా ఏ శాంతి అయితే లభిస్తుందో అది కూడా కాకిరెట్టతో సమానమైనదే అవుతుంది కదా. వారు ముక్తిని అయితే ఇవ్వలేరు కదా. ముక్తి, జీవన్ముక్తి దాత ఒక తండ్రియే. శ్రీకృష్ణుడిపై అందరికీ ప్రేమ ఉంది, కానీ అతడిని గురించి పూర్తిగా తెలియదు. సతయుగంలో కృష్ణపురి ఉండేదని, ఇప్పుడది కంసపురిగా అయిపోయిందని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ కృష్ణపురిని తయారు చేస్తారు. మళ్ళీ అర్థకల్పం తర్వాత రావణ రాజ్యం నరకంగా అయిపోతుంది. అర్థకల్పం సుఖం ఉంటుంది, అర్థకల్పం దుఃఖం ఉంటుంది. సుఖం సమయం ఎక్కువగా ఉంటుంది, కానీ సుఖ దుఃఖాల ఆట కొనసాగుతూ ఉంటుంది. దీనిని సృష్టి చక్రము అని అంటారు, లేక ఓటమి గెలుపుల ఆట అని అంటారు. సన్యాసులు తాము మోక్షమును పొందుతామని భావిస్తారు, కానీ మోక్షమును ఎవరు పొందలేరు. ఈ రహస్యం గురించి ఎవరికి తెలీదు అని బాబా చెప్తున్నారు. ముక్తి, జీవన్ముక్తులను తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మీరు మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, అంతా దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మనం తండ్రి సహాయంతో స్వర్గమును తయారు చేస్తున్నాం. మళ్ళీ మనమే యజమానులుగా అయి రాజ్యమును చేస్తాము. మిగిలిన వారందరినీ ముక్తిధామంలోకి పంపించి వేస్తాం. మళ్ళీ వారు తమ సమయం అనుసారంగా వస్తారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే వారు కూడా దిగుతారో అప్పుడే మొదట సుఖంలోకి వస్తారు, ఆ తర్వాత దుఃఖంలోకి వస్తారు. భక్తి మార్గంలో జప తపాదులలో మాల మొదలైనవి తిప్పుతూ ఉంటారు కదా. ఒక్కరిని స్మృతి చేయాలి అని కూడా అంటారు. ఇందులో దేహాభిమానాన్ని వదలవలసి ఉంటుంది, కానీ దాన్ని ఎవరు వదలరు. ఇప్పటికందరూ తిరిగి వెళ్ళాలి అని తండ్రి అంటారు. తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు. పిల్లల్లో కూడా కొందరు సవితి పిల్లలు, మరికొందరు సొంత పిల్లలు ఉంటారు. ఎవరైతే పవిత్రత రాఖీని కట్టుకోరో వారు సవితి పిల్లలు. మేము వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని సొంత పిల్లలకు నిశ్చయం ఉంటుంది. బాబా చెప్తున్నారు, మేము వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని సొంత పిల్లలకి ఏముంటుంది? నిశ్చయం. కొందరు ఫెయిల్ అయిపోతారు, కక్షాగా పక్కాగా నంబర్ వారీగా ఉంటారు. ఎవరైతే పక్కాగా ఉంటారో వారు భార్య, పిల్లలు మొదలైన వారందరినీ తీసుకుని వస్తారు మరియు తమ సమానంగా తయారు చేస్తారు. హంస, కొంగలు కలిసి ఉండలేవు. తండ్రిపై ఎంతో బాధ్యత ఉంది. అందరినీ పవిత్రంగా తయారు చేయటం తండ్రి పని. 2 చక్రాలు కలిసి నడవండి అని తండ్రి అంటారు. భార్యాభర్తలు ఇరువురు కలిసి నడిస్తే బండి సరిగ్గా నడుస్తుంది. మనమిద్దరం పవిత్రత అనే కంకణం కట్టుకుందాము. ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. బ్రహ్మ పిల్లలుగా అయితే సోదరి సోదరులుగా అయిపోతారు. మళ్ళీ వికారీ కర్మలు జరగకూడదు, వికారాల్లోకి వెళ్ళకూడదు. ఈశ్వరీయ నియమం ఇలా చెప్తుంది.
విషాన్ని తాగి మరియు తాగించే వృత్తిని వదిలివేయాలి. మనం పరస్పరం ఒకరికొకరం జ్ఞానామృతాన్ని తాగిస్తాము. మనం కూడా తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి చెప్పిన మాటను వినటం సుపుత్రుల పని. ఎవరైతే అంగీకరించరో వారు కుపుత్రులే. కుపుత్రులకు వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి తప్పకుండా వెనకాడతారు కదా. బ్రాహ్మణులైన మీరు దేవతలుగా ఉన్నారు. కావున మీరు మీ స్త్రీ చేత కూడా జ్ఞానామృతాన్ని తాగించాలి. ఏ విధంగా చిన్నపిల్లలకు ముక్కు పట్టుకొని మందును తాగిస్తారో అలా పతియే నీకు గురువు, ఈశ్వరుడు అని నీవు అంగీకరిస్తున్నావా? అలా అయితే మరి తప్పకుండా నేను నీకు సద్గతినే ఇస్తాను కదా అని చెప్పండి. పురుషులు తమ స్త్రీని వెంటనే తమ సమానంగా తయారు చేయగలరు, కానీ స్త్రీ పురుషుణ్ణి అలా తయారు చేయచాలదు. కావునని అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. పిల్లలు ఎన్నో తన్నులు తినవలసి వస్తుంది. మిమ్మల్ని గవర్నమెంట్ కూడా రక్షించలేదు, మేమేమీ చేయలేము అని వారు అంటారు. పిల్లలు శ్రీమతంపై నడిచినట్లయితే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు అని తండ్రి అంటారు. కుపుత్రులుగా అయినట్లయితే వారసత్వాన్ని పోగొట్టుకుంటారు. అక్కడ లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వాన్ని పొందుతారు. మరి ఇక్కడ సుపుత్రులైన పిల్లలు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. దీనిని దుఃఖధామము అని అంటారు. ఇక్కడ మీరు బంగారమును కూడా ధరించకూడదు, ఎందుకంటే ఈ సమయంలో మీరు వికారులు. మరుజన్మలో మీకు బంగారు మహల్స్ లభిస్తాయి, రత్న జడితమైన మహల్స్ లభిస్తాయి. ఇప్పుడు మేము తండ్రి నుండి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. భక్తి మార్గంలో నేను కేవలం భావనకు ఫలాన్ని ఇస్తాను. శ్రీకృష్ణుని ఆత్మ ఎక్కడుంది, గురునానక్ ఆత్మ ఎక్కడుంది అన్నది వారికి తెలియదు. ఇప్పుడు వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోయారని మీకు తెలుసు. వారు కూడా సృష్టి చక్రం లోపలే ఉన్నారు. అందరూ తమో ప్రధానంగా అవ్వవలసిందే. అంతిమంలో తండ్రి వచ్చి మళ్ళీ అందరినీ తిరిగి తీసుకుని వెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు పవిత్రత కంకణమును కట్టుకోవాలి. దేహాభిమానాన్ని వదిలి వికారి వృత్తులను పరివర్తన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి శ్రీమతంపై నడుస్తూ సుపుత్రులు కావాలి. జ్ఞానామృతాన్ని తాగాలి మరియు తాగించాలి. స్వయంలో జ్ఞాన సుగంధాన్ని ధారణ చేసి సుగంధమయమైన పుష్పాలు కావాలి. వరదానము, యథార్థ స్మృతి మరియు సేవ యొక్క డబల్ లాక్ ద్వారా నిర్విఘ్నంగా ఉండే ఫీలింగ్ ప్రూఫ్ భవ. మాయ వచ్చేందుకు అవకాశం ఉండే తలుపులు ఏవైతే ఉన్నాయో వాటికి స్మృతి మరియు సేవ అనే డబల్ లాక్ను వేయండి. ఒకవేళ స్మృతిలో ఉంటూ మరియు సేవ చేస్తూ ఉన్నా కూడా మాయ వచ్చిందంటే తప్పకుండా స్మృతిలో అయినా లేక సేవలో అయినా ఏదో లోపం ఉన్నట్లే. ఎటువంటి స్వార్థము లేనటువంటిదే యథార్థమైన సేవ. ఒకవేళ నిస్వార్థ సేవ లేనట్లయితే తాళం బలహీనంగా ఉంటుంది, స్మృతి కూడా శక్తిశాలిగా ఉండాలి. ఇలా డబల్ లాక్ ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా అయిపోతారు.
ఎందుకు ఏమిటి అనే వ్యర్థ ఫీలింగుల నుండి దూరమై ఫీలింగ్ ప్రూఫ్ ఆత్మలుగా ఉంటారు. స్లోగన్: స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్సే సఫలతను అనుభూతి చేయిస్తుంది. ఈరోజు స్వమానము: నేను బాప్దాదాలకు స్నేహి ఆత్మను. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. వాస్తవానికి జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోవటం అనేది క్షణకాలపు పని. కానీ ఒకవేళ మనుష్యులు ఒక్క క్షణంలో తెలుసుకున్నట్లయితే, నిజానికి నేను శాంతి స్వరూపాత్మను, పరమాత్మ సంతానాన్ని అని మనుష్యులు తమ స్వధర్మాన్ని తెలుసుకోవటానికి ఒకే క్షణం పడుతుంది. ఇప్పుడు దీని అర్థం తెలుసుకోవటం అయితే క్షణకాలపు విషయం. కానీ ఇందులో నిశ్చయం ఏర్పరచుకోవటానికి ఎటువంటి హఠయోగం కానీ, ఎటువంటి జపతపాలు కానీ, మరేదైనా సాధనలు చేయటం కానీ అవసరం లేదు. కేవలం అసలైన మీ రూపాన్ని పట్టుకోండి అంతే. నేను ఆత్మను అని తెలుసుకోండి. ఇకపోతే మనం ఏదైతే ఇంతగా పురుషార్థం చేస్తున్నామో అది దేనికోసం? ఇప్పుడు దీనిని గురించి అర్థం చేయించడం జరుగుతుంది. మనం ఏదైతే ఇంతగా పురుషార్థం చేస్తున్నామో అది కేవలం ఈ విషయంపైనే చేస్తున్నాం. మీ ప్రాక్టికల్ జీవితంను తయారు చేసుకోవాలి అంటే ఈ దేహాభిమానమును పూర్తిగా తొలగించాలి. నిజానికి ఈ ఆత్మాభిమాని స్థితి కల రూపంలో స్థితులయ్యేందుకు, ఈ దైవీ గుణాలను ధారణ చేయటానికి తప్పకుండా కష్టం అనిపిస్తుంది. ఇందులో ప్రతి సమయం, ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం మాయతో జాగ్రత్తగా ఉన్నట్లయితే మన ఎదురుగా ఎన్ని సంఘటనలు వచ్చినా కానీ అవి మనల్ని ఎదిరించలేవు. ఎప్పుడైతే మనల్ని మనం మర్చిపోతామో అప్పుడే మాయ మనల్ని ఎదిరిస్తుంది. మన ప్రాక్టికల్ జీవితాన్ని తయారు చేసుకునేందుకు ఇప్పుడు ఇంత మార్జిన్ ఉంది. మిగిలిన జ్ఞానం అయితే క్షణకాలపు విషయము. అచ్చా. ఓం శాంతి.